పుస్తకం పట్టుకొని పాఠశాలలో పాఠాలు నేర్చుకోవాల్సిన విద్యార్థులు కూలీలుగా మారారు. పారా బొచ్చ పట్టుకొని కూలీలుగా కష్టం చేస్తూ ఇసుక బొచ్చలను భుజాన నెత్తి మీద పెట్టుకొని మోస్తూ బాల కార్మికులుగా మారారు. ఈ విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన పంతులు పాఠశాలలకు వచ్చి ప్రైవేట్ పనులపై బయటికి వెళ్లారు. ఆ పంతులు లేకపోవడంతో పిల్లలను మరో పంతులు పారా బొచ్చ పట్టించి దగ్గర ఉండి మరీ విద్యార్థులతో ఇసుక మోయించాడు. ఇది మాచర్ల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్లో జరిగింది. గత ప్రభుత్వంలో పిడబ్ల్యూడి కాలనీలో ఉన్న జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలను నాడు నేడు స్కీమ్లతో తరగతి గదులు మంజూరయ్యాయి. వాటి నిర్మాణానికి అవసరమైన ఇసుకను కాంట్రాక్టర్ ప్లేగ్రౌండ్ పక్కన పోయించాడు. నిధులు లేక ఆ తరగతి గదులు నిర్మాణం ఆగిపోవడంతో చాలా రోజులుగా ఆ ఇసుక కుప్పలు అడ్డుగా ఉన్నాయని, వాటిని తొలగించేందుకు 6, 8, 9 తరగతుల విద్యార్థులంతా ఇలా పని చేయించి కష్టపెట్టారు. ఈ విషయం గమనించిన హెచ్ఎం రామారావు అక్కడికి వచ్చి ఉపాధ్యాయుడిని మందలించి విద్యార్థులకు అక్కడ నుండి పంపారు.